ఆ తర్వాత నిన్ను సీఎం చేద్దామనుకున్నాను రా. ఇంతలోనే తొందరపడి నా శత్రువుతో చేతులు కలిపావు వెధవా. నీ వండి లేట్ ఆలోచనలు. ఈలోగా నా పేరు మారిపోయింది. ఇక్కడ ఉంటే నేను సీఎం రావడం కాదు, ముందు నీ పోస్ట్ ఊడిపోతుంది. అయ్యే బాబోయ్, పోలీసులు వచ్చారు. వెళ్ళి అరెస్ట్ చేయండి. గో దట్స్ ఇట్. కమ్ ఆన్ సెర్చ్. అయ్యో అమ్మా, అయ్యా, అయ్యో, నేను సీఎం కొడుకుని. డాడీ తీసుకెళ్ళండి. సరోజిని, నా కొడుకుని నా ఇంట్లో నా కళ్ళ ముందు అరెస్ట్ చేయడానికి నీకెన్ని గట్స్ ఉన్నాయి? కళ్ళతో చూశారుగా. నిన్ను ఎమ్మెల్యేని చేశాను, మంత్రిని చేశాను, హోమ్ మినిస్టర్ని చేశాను. అందుకే నిజాయితీకి నిలబడ్డాను. నా కొడుకు నిరపరాధి. ఒక జర్నలిస్ట్ ని హత్య చేసిన వాడిని నిరపరాధిని వాదించడానికి మీకు సిగ్గుగా లేదు? ఎందుకు సిగ్గు? అసలు నేను రాజకీయాల్లోకి దిగింది నా కుటుంబాన్ని రాజుల కుటుంబం చేయటానికి. నా కొడుకులు, నా మనవళ్ళు నా తర్వాత సీఎం కుర్చీ మీద కూర్చోటానికి. పొరపాటు. ఇప్పుడు పరిపాలకులు ప్రభువులు కాదు, ప్రజలు. ఆరణాల కూలి నుంచి అరకు దున్నే రైతు బిడ్డ వరకు ఆ గద్దె మీద కూర్చునే హక్కు ఎవరికైనా ఉంది. ఆర్గ్యుమెంట్స్ వద్దు. సీఎం గా చెప్తున్నాను, నా కొడుకుని రిలీజ్ చేయమని చెప్పు. హోమ్ మినిస్టర్ గా చెప్తున్నాను, మీరు బెదిరిస్తే మిమ్మల్ని కూడా లెక్క చేయను. నిన్నిప్పుడే మినిస్ట్రీ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. డిస్మిసల్ ఆర్డర్ మీద గవర్నర్ గారు సంతకం చేసే వరకు అది చిత్తు కాగితం కిందే లెక్క. హలో, గవర్నర్ గారు ఢిల్లీలో ఉన్నారు. జనవరి 30వ తేదీన గాంధీ గారి వర్ధంతికి వైజాగ్ వస్తారు. ఆయన వచ్చాక ఎవరి పదవి శాశ్వతమో తేలిపోతుంది. ఏమిటయ్యా దీని అహంకారం? మీ అబ్బాయి కఫూర్ అనే ఈ లేఖని కాల్చి చంపుతుండగా సస్పెండ్ అయిన ఈవిడ గారు అన్నగారు వీడియో తీశాడు. మీ అబ్బాయి ద్వారా మీరు ఏ కంపెనీ దగ్గర ఎంత లంచం పుచ్చుకున్నది, ఏ సారా కాంట్రాక్టర్ మీకు ఎంత ముట్ట చెప్పింది, టీకా తాత్పర్యాలతో సహా మీ పుత్రరత్నం చెప్తుండగా అందులో రికార్డ్ అయింది. ఇలా ఇవ్వు. రెడ్డప్ప, సరోజిని మా అబ్బాయిని అరెస్ట్ చేయించింది. తెలుసు. జర్నలిస్ట్ హత్య కేసులో నీకు సంబంధం ఉంది. హత్య చేసిన వాడికంటే హత్య చేయించిన నువ్వు కూడా ముద్దాయివే. అయితే ఏం చేయమంటారు? నన్ను ఈ గండ నుంచి గట్టెక్కిస్తే పూర్వంలా మనం కలిసి ఉండొచ్చు. అయితే వెంటనే సరోజిని పదవి నుంచి దింపేసి